తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియాలో ఇక మాటలు లేవు, కేవలం బాంబుల మోతలే. ఇరాన్ గడ్డపైన అమెరికా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఏకంగా ఇరాన్ దేశానికే గర్వకారణమైన అత్యంత ఎత్తైనటువంటి B1 బ్రిడ్జ్ క్షణాల్లో పేక మెడలా కూలిపోయింది. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. ఒక పక్క ఇరాన్ రక్తం మరుగుతుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అన్నట్లుగా వార్నింగ్ ఇస్తున్నారు. అసలు ఈ భీకర దాడి వెనుక అమెరికా వ్యూహం ఏంటి? పౌర కట్టడాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అగ్రరాజ్యం అమెరికా నెక్స్ట్ టార్గెట్ చేయబోయేది దేన్ని? ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. గడిచిన కొన్ని గంటల్లో ఇరాన్ భూభాగం పైన అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో అమెరికా ప్రధానంగా టార్గెట్ చేసింది ఇరాన్లోని అత్యంత కీలకమైన ఎత్తైనటువంటి B1 వంతెన. ఆకాశం నుంచి దూసుకువచ్చిన అమెరికన్ మిసైల్స్ దెబ్బకు ఆ భారీ వంతెన కుప్పకూలిపోయింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులను ఇరాన్ అధికారిక మీడియా కూడా ధృవీకరించింది. అయితే ఇక్కడే ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సైనిక స్థావరాలపైన కాకుండా సాధారణ పౌరులు ప్రయాణించే పౌర కట్టడాలపై, వంతెనలపైన దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇది యుద్ధ నియమాలను ఉల్లంఘించడమేనంటూ ఇరాన్ ఇప్పుడు మండిపడుతుంది. అయితే ఇరాన్ పైన దాడులను ట్రంప్ సమర్థించుకుంటున్నాడు. ఇంకా ఇరాన్ పైన దాడులు చేస్తామని ఇప్పటికైనా చర్చలకు వస్తే ఇరాన్కే లాభం అంటూ ట్రంప్ సలహా కూడా ఇస్తున్నాడు. ఇరాన్ ఇలానే ముందుకేస్తే ఇరాన్ ఉనికి కనుమరుగు కావడం పక్కా అంటున్నాడు. అదేవిధంగా అలా కాకముందే ఒక ఒప్పందానికి రావాలని కూడా ఆయన సూచించాడు. ఈ దాడి నేపథ్యంలో వంతెన పైన దట్టమైనటువంటి పొగ వ్యాపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఇరాన్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఇరాన్లోని ఎత్తైనటువంటి వంతెన కూల్చేశారు. మరి నెక్స్ట్ ఏంటి? అమెరికా తదుపరి టార్గెట్ ఏ రకంగా ఉండబోతుంది? యుద్ధ నిపుణుల అంచనా ప్రకారం అమెరికా ముందున్న ప్రధాన టార్గెట్స్ 3 ఉన్నాయి. అందులో ఒకటి ఆయిల్ రిఫైనరీలు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక చమురు వ్యాపారమే. ఆ ఆయిల్ ఫీల్డ్ పైన దాడి చేస్తే ఇరాన్ ఆర్థికంగా కుదేలవుతుంది. ఇక రెండవది అణు కేంద్రాలు. ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. ఆ న్యూక్లియర్ సైట్స్ను టార్గెట్ చేయడం ద్వారా ఇరాన్ అణు కలలను పూర్తిగా నాశనం చేయొచ్చని భావిస్తుంది. ఇక మూడవది కమ్యూనికేషన్ అండ్ పవర్ గ్రిడ్స్. దేశమంతా కరెంటు లేకుండా చేయడం, ఇంటర్నెట్ కట్ చేయడం. ఈ వంతెన దాడి కూడా ఇందులో భాగమే. ఇరాన్ బలగాలు ఒక చోట నుంచి మరొక చోటకి వేగంగా వెళ్లకుండా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను కట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇరాన్ను పద్మ వ్యూహంలో చిక్కించి ఆ తర్వాత ఓ దారికి తెచ్చేందుకు ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి మరి రాబోయే రోజులలో ఇరాన్ పైన అమెరికా ఇంకెన్ని దాడులు చేస్తుందో.